హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మొత్తానికైతే ఈ సీజన్ 8లో ఫ్యామిలీ వీక్ అనేది చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ కదా. మీరు కూడా చూశారు అంతా. చాలామంది ఈ వీక్ అంతా కూడా ఫ్యామిలీతో నిండిపోయింది కదా. అంటే నామినేషన్ తర్వాత ఆ నామినేషన్లో కూడా మరి ఎవరో ఒక నామినేషన్ చేసుకోవాలా అన్నట్టుగానే అందరు కలిసిపోయి నామినేషన్ చేసినట్టు ఉంది. అవన్నీ బిగ్ బాస్కి అర్థమవుతుంది. మొత్తానికి షోని లేపడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. ఆ షోలో కూడా ఈసారి తేజనైతే అసలు ఎక్కడో ఉన్న తేజాని తీసుకొచ్చి ఆకాశానికి లేపి పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వీక్లో మమ్మీ రారని చెప్పేసి ఇది ఒక కారణం. ప్రతిసారి కూడా ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూ ఉంటాడు. ఒక పక్క ప్రైజ్ మనీ చూపిస్తా నోరు ఊరిస్తూ ఉంటే లోపల ఎవరు ఎలిమినేషన్ అవుతారా అని చెప్పేసి లోపల టెన్షన్ పడుతూ ఉంటారు. ఎవరికైనా సరే ఎన్ని చేసినా కానీ ఫైనల్గా వచ్చేసి మనీ అనేది ఇంపార్టెంట్, అవునా కదా. ఈసారి సీజన్లో తేజ ఈజ్ బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే బిగ్ బాస్ తనని నేరేట్ చేసిన విధానం చాలా అంటే చాలా బాగుంది. అంతే కదా, నిజమే కదా. మమ్మీ రారని చెప్పేసి మీరు ప్రతిసారి చూసారంటే ఒక్కొక్కరి ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నప్పుడు తేజనే ముందుకెళ్ళి వాళ్ళని అప్రిషియేట్ చేస్తా, వాళ్ళని సెకండ్ తీసుకుంటా, వాళ్ళ ముందుకెళ్ళి చాలా చాలా వీరంగా చేస్తా. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ రారు, ఎట్లయినా సరే తేజకి ఇది ఉందనమాట. ఇట్లా చేసినా సరే మా పేరెంట్స్ ఎవరో ఒకరు వస్తారు బిగ్ బాస్ హౌస్లోకి అని చెప్పేసి చిన్నపిల్లలు అయిపోయారు అందరు కూడా, అవునా కదా. ప్రతి ఒక్కరికి ఉంటుందబ్బా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే హౌస్లోకి వెళ్ళి ఒక గేమ్ ఆడుతున్నాము. ఈ గేము ఎవరిని కలవకుండా ఆడుతున్నాము, ఎవరితో ఫోన్ కాంటాక్ట్ ఉండదు, ఏముండదు. 100 days కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక లింక్ అంటే ఏదో ఒక హింట్ ఇస్తారు. నేను ఎలా ఆడుతున్నాను, బయట నా గురించి ఎలా అనుకుంటున్నాను అని చెప్పేసి హౌస్లో ఉన్న వాళ్ళైతే ఫీల్ అవుతారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నారుగా లేదా అని చెప్పేసి అయితే ఎక్కడ చూపించలేదు. కానీ మొత్తానికైతే వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోకుండా ఏమి ఉండరు కదా. నువ్వు ఇట్లా ఉంటున్నావు, ఇట్లా ఉండకూడదు, దీనివల్ల నీకు నెగిటివిటీ వస్తుంది, దీనివల్ల నీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి అయితే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళ బంధువులు లోపల హౌస్లో, అంటే దీన్ని కరెక్ట్గా చెప్పాను లేదు నాకు తెలియదు, కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ గురించి వాళ్ళు ఉన్న ఒపీనియన్ని ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు కదా. ఈ ఒపీనియన్ని తెలుసుకునేదానికే లోపల ఉన్న వాళ్ళు, అంటే ఇన్ని రోజులు మనల్ని హౌస్లో చూశారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా అరే ఇది చేశాడు, ఇది చేయటం వల్లే ఇతనికి ఓటింగ్ తగ్గుతూ ఉంది, దీనివల్ల నెగిటివిటీ వస్తుందని చెప్పేసి వాళ్ళు షేర్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ అనేది ఒకటి పెట్టారు. ఇది ప్రతి సీజన్లో కూడా ఈ వీక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి సీజన్ 8లో ఈ వీక్ అనేది పండిందా లేదంటే ఎక్కడ పండలేదు. నేను చూసినంత వరకు కూడా ఎవరైతే విష్ణుప్రియ ఉందో, విష్ణుప్రియ డాడీ మాత్రమే అందరితో కలివిడిగా చాలా జోయల్గా చాలా బాగున్నారు. నేను విష్ణుప్రియ ఎలా ఉందో ఎంత జోయల్గా ఎన్ని జరిగినా కానీ డోంట్ కేర్, మన లైఫ్ మంది అన్నట్టుగా విష్ణుప్రియ ఎలా ఉంటుందో అలానే వాళ్ళ డాడీ కూడా ఉన్నారు. వాళ్ళ డాడీ కూడా విష్ణుప్రియాని లేపడానికి చెత్త విధాలుగా ప్రయత్నించాడు. హౌస్లో నేను అందరూ వదిలేశాను, వీళ్ళందరూ మిస్ అయ్యాను అని చెప్పేసి కొంచెం సింపతి గెయించడానికి అయితే విష్ణుప్రియ డాడీ కొంచెం బాగా కనెక్ట్ అయ్యారు. ఆ ఒక్క విషయమే. అండ్ నెక్స్ట్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చారు కదా. ఆ హస్బెండ్ వచ్చినప్పుడు కూడా తను నడుచుకున్న విధానము, బిగ్ బాస్ అక్కడ ట్రీట్ చేసిన విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది. సినిమాటిక్గా సూపర్ అంటే సూపర్ అనమాట. దీన్ని మెచ్చుకోకుండా ఉండలేము. అండ్ నెక్స్ట్ తేజాది చాలా అంటే చాలా ట్విస్ట్. తేజాని లేపడానికి మాత్రం బిగ్ బాస్ చాలా అంటే చాలా ట్రై చేశాడు. దాన్ని ఒప్పుకోక తప్పదు. నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే. స్టార్టింగ్లోనే చెప్పేశారు కదా నాగార్జున గారు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఈసారి హౌస్లోకి రారు అని చెప్పేసి. ఆ మాట ఒకటే ఆ వీక్ అంతా కూడా తేజ గురించి మనసులో అందరూ అనుకున్నారు, అరే తేజ వాళ్ళ పేరెంట్స్ వస్తారా రాదా అని చెప్పేసి. చాలామంది జనాల్లో సింపతి అయితే వచ్చింది. తేజ అయితే టాప్ 5కి కన్ఫామ్, అంతే. అది నిజం. అది ఎందుకంటే ఈ వీక్లో ఎవరైనా సరే ఎవరి గురించి అనుకున్నారా? బుక్ అవినాష్ గురించి కానీ, అంటే బుక్ అవినాష్ ఒక్కరి గురించే కదా, వీళ్ళందరి గురించి ఎవ్వరేం అనుకోలేదు. బట్ తేజ గురించి మాత్రం యావత్తు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఎవరైతే బిగ్ బాస్ షోని చూస్తారో, ఎపిసోడ్ని చూస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ మాట ఖచ్చితంగా అనుకొని ఉంటారు, అవునా కాదా. అరే తేజ ప్రతిసారి ఏడుస్తున్నాడు, మా పేరెంట్స్ రారు, నన్ను అన్యాయం చేశారని చెప్పేసి హౌస్లో తేజ ఏడ్చే విధానానికి అందరూ కూడా ఫిదా అయిపోయారు. నాకు తెలిసి సీజన్ 8లో తేజ పెర్ఫార్మెన్స్ ఇంకా బీభత్సంగా ఉండబోతుంది. ఈ 4 వీక్లో కూడా, 4 వీక్స్ అంటే ఏదో ఒక 30 days ఉందనుకోండి, ఈ 30 daysలో కూడా బీభత్సంగా ఉంటుందని చెప్పేసి 100% అనుకుంటున్నాను. ఈ 30 days మీరందరూ కూడా నా వీడియోస్ కంటిన్యూ చూడండి. రోజుకు ఒక వీడియోతో దుమ్ము లేపుతా ఖచ్చితం అది. ఎందుకంటే నాకు ఇప్పుడిప్పుడే అవగాహన పూర్తిగా వస్తుంది. ఫుల్ మెచ్యూరిటీ వచ్చేసి నాకు బిగ్ బాస్ గురించి. ఇంతకుముందు ఏదోలా పోతుందిలే అనుకునేవాడిని, బట్ ఇప్పుడు అలా కాదు.
ఇప్పుడు జరిగిన ఎపిసోడ్లు అన్నీ చూసిన తర్వాత నాకు ఒక ఒపీనియన్ వచ్చేసింది. బిగ్ బాస్ అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఈసారి అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ మనీ, అన్లిమిటెడ్ ఫన్ను, అన్లిమిటెడ్ ట్విస్ట్ అని చెప్పేసి చెప్పారు కదా. ఈ ట్విస్ట్ లేదు, అన్లిమిటెడ్ ఫుడ్ ఉందిలే. అన్లిమిటెడ్ ట్విస్ట్ లేదు, అన్లిమిటెడ్ ఫన్ లేదు. ఫన్ చేయడానికైతే ముక్క అవినాష్ అయితే తీసుకొచ్చారు. ముక్క అవినాష్ కూడా జబర్దస్త్ లాగానే ఇక్కడ కూడా చాలా చాలా ప్రయోగాలు చేశాడు. బట్ నేను అవినాష్ని కూడా మెచ్చుకుంటున్నా పూర్తిగా. ఎందుకంటే మనం ఇప్పుడు మెగా చీఫ్ అయ్యారు కదా ముక్క అవినాష్ గారు. ఈ మెగా చీఫ్ అయిన తర్వాత సెకండ్ టైం, ఇంతవరకు హౌస్లో ఎవరు కూడా మెగా చీఫ్గా సెకండ్ టైం కాల. బట్ ఫస్ట్ టైం ఫర్ ఎవర్ నేను అసలు కంపేర్ కూడా చేసుకోలేను. ఎందుకంటే ఓన్లీ ఏంటి కామెడీ ద్వారానే ఇతను మెగా చీఫ్ అయ్యాడంటే కాదు. టాస్క్లు ఆడి టాస్క్లో గెలిచి మెగా చీఫ్ అయ్యాడు. హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరు కూడా అవకాశం రాలా. అసలు పృథ్వీకి అసలు మెగా చీఫ్ అయ్యే అవకాశం ఉందా లేదా అన్న విషయం కూడా క్లియర్గా మాట్లాడాను. బట్ ఏంటంటే చూసేవాళ్ళు కూడా కళ్ళు చిన్నవి కాదబ్బా. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ మెగా చీఫ్ అయితే ఏం చేయగలడు? ప్రేరణ లాగనో, లేకపోతే ముక్క అవినాష్ లాగనో, లేకపోతే నబిల్ లాగనో, లేకుంటే నిఖిల్ లాగనో ఎవరో లాగా ఉండాలి, తప్పదు. ఎందుకంటే హౌస్ని క్లీన్గా ఉంచడానికి మెగా చీఫ్ అందరూ అతను మాట వినాలా, అతను చెప్పింది వినాలా. కాబట్టి ఒకరే జడ్జిమెంట్ అయితే ఉండాలా. దానికోసం ఈ మెగా చీఫ్ అనేది. ఇంతకుముందు ఈ మెగా చీఫ్నే కెప్టెన్ అని చెప్పారు. బట్ ఇప్పుడు మెగా చీఫ్ పెట్టారు. ఈ మెగా చీఫ్ పెట్టిన తర్వాత చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయింది. ఫస్ట్లో ముగ్గురు చీఫ్లు ఉన్నారు, తర్వాత ఇద్దరయ్యారు, మళ్ళీ ఇద్దరయ్యారు, మళ్ళీ ఒకరయ్యారు, మళ్ళీ ఇద్దరయ్యారు, లాస్ట్కి ఇప్పుడు మెగా చీఫ్ అని చెప్పేసి అయితే టాస్క్లు అయితే ఆడిస్తూ ఉన్నారు. బిగ్ బాస్ లోపల ఉన్న వాళ్ళనే కన్ఫ్యూజన్ చేయడమే కాకుండా బయట ఉన్న వాళ్ళని కూడా చాలా వరకు చాలా కన్ఫ్యూజన్ చేశాడు. ఇది 100% జనాలు ఒప్పుకోవాలా. ఒప్పుకోకపోతే ఎట్లాగా? ఇప్పుడు మనం కూడా ఎంత కన్ఫ్యూజన్ అయ్యాము ఈ మెగా చీఫ్ ఎపిసోడ్ అనేది వచ్చిన తర్వాత. ఇంతకుముందు కెప్టెన్ అంటే ఒక్కడే ఉండేవాడు హౌస్కి అంతా కూడా, చాలా బాగుండేది. ఇప్పుడు మెగా చీఫ్ వచ్చిన తర్వాత హౌస్ అంతా గందరగోళం అయిపోయింది. హౌసే కాదు, చూసే వాళ్ళకు కూడా ఇది గందరగోళం అయిపోయింది. సో మేబీ నెక్స్ట్ సారి అయినా సరే ఈ మెగా చీఫ్ అనేది లేకుండా కొత్త కాన్సెప్ట్తో వస్తే బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా అయితే టీఆర్పీలో కావచ్చు, అన్నింటిలో కావచ్చు నెంబర్ 1 ఉండొచ్చు. స్టార్టింగ్లో ఉన్నంత జోరు ఇప్పుడు బిగ్ బాస్లో లేదు. అవునా కాదా? ఫస్ట్లో ఎంత బాగుండింది బిగ్ బాస్. సోనియా ఎంత పెద్ద ప్లేయర్, పాపం తాన్నే పక్కన పెట్టేశారు. మధ్యలో తను వస్తుందన్నారు, రాలేదు. మణికంఠ తను ఎంత సూపర్గా కంటెంట్ క్రియేట్ చేశాడు. తను కూడా తను ఓన్గా సెల్ఫ్ నామినేషన్ చేసుకుని సెల్ఫ్గా చేసుకుని ఎలిమినేషన్ అయిపోతుందని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇదంతా ఒక కారణం అనమాట ఈసారి బిగ్ బాస్ పట్టు అంటానికి. బట్ ఎంత పట్టినా కూడా ప్రైజ్ మనీ మాత్రం ఎవరో ఒకరు గెలుచుకుంటారు కదా. ఇప్పుడు ఆ ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకుంటారు అన్నదే ఇప్పుడు పెద్ద తలనొప్పి అయిపోయింది అందరికి కూడా. ఇప్పుడు ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి ఎవరు రేస్లో ఉన్నారు? నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, ఇంకొకరు ఎవరు ఉన్నారు కదా, గౌతమ్, విష్ణుప్రియ ఈరోజు వెళ్ళిపోద్దా ఉంటుందని చెప్పేసి. అందుకోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. విష్ణుప్రియ ఆల్మోస్ట్ అందరూ ఎలిమినేషన్ అయిపోద్ది అంటున్నారు. అది కూడా చూడాలా. ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ నాకు క్లియర్గా అర్థం కాదు. ఎంతమంది బిగ్ బాస్ని కంటిన్యూగా చూస్తున్నారు? అందరూ చూడలేరు అబ్బా బిగ్ బాస్ని. ఎందుకంటే కొన్ని ఎపిసోడ్స్ చాలా బోరుగా ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్స్ పర్లేదు సూపర్గా ఉంది అనిపించింది. అది కూడా ఫస్ట్ ఒక 6 వీక్ వరకే. ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కటి కూడా పండ్ల, అంత చెత్త 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 చేసేసారు. చూద్దాం ఈసారి ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఈరోజు నామినేషన్లు ఉన్న వాళ్ళు కూడా చాలా టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే ప్రైజ్ మనీ 50 lakh ఎవరైనా వదులుకుంటారా? 50 lakh కళ్ళెదురు కనిపిస్తుంటే. ఇంతకుముందు అనౌన్స్ చేసే వాళ్ళు ముందుగానే గెలిచిన వాళ్ళకైనా సరే 50 lakh అని చెప్పేసి. ఈసారి ఎలా ఉంటుందో చూడాలా. ఓకే గాయ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.